సాయంకాల నైవేద్యంకు స్వాగతం. 47:9 వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెల్ల జలసరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేమిట్లరా వడిగా పారు ఈ నది వచ్చి చోట్ల నెల్లను జలసరములన్నీ బ్రతుకులని వాక్యం చెప్తుంది. వడిగా ఈ పారు ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే నీరు అనగా దేవుని వాక్యము ఏ వ్యక్తి జీవితంలోనికి వడిగా పారుతుందో, వడిగా వేగంగా వారి హృదయంలోకి చొచ్చుకుంటుందో, చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవారైనా వారి హృదయంలోనికి వాక్యాన్ని కనుక మనం ఎత్తగలిగితే ఈ నీరు వడిగా ఎలాగైతే పారుతుందో అలాగే వారి హృదయంలోకి వాక్యాన్ని వడిగా పంపించగలిగితే వారు బ్రతుకుతారు. అలాగే ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా చచ్చిన స్థితిలో ఉన్నావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, కుప్పగూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, వడిగా పారే ఈ నీళ్ల వలె దేవుని వాక్యం నీ హృదయంలోనికి పారేయడానికి అవకాశం కల్పించగలిగితే అక్కడ జీవజల చరములు బ్రతుకున్నట్లుగా నీవు కూడా బ్రతకడానికి పరిశుద్ధ దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. అంతేకాక అక్కడ వాక్యం చెప్తుంది, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును. నీ జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం రావటం వల్ల చెడిపోయిన నీ జీవితము మంచి నీళ్లుగా మారినట్లుగా పరిశుద్ధ దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా అంటాడు, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది అనగా దేవుని వాక్యము ఎవరి జీవితంలోనికి వడిగా ప్రవహిస్తుందో వారు బ్రతుకుదురు. వారు నిత్యత్వంలోకి ప్రవేశించడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. అట్టి కృపలోనికి దేవుడిని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.